రేపు 3 ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. కరీంనగర్, నల్గొండలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఇక 3 అంచెల భద్రత మధ్య కౌంటింగ్ జరగనుంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. అయితే రేపు సాయంత్రంలోపు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నల్గొండ జిల్లా ఆర్జాల బావిలో ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో రేపు కౌంటింగ్ జరగనుంది. 25 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. 30 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 30 మంది మైక్రో అబ్జర్వర్లు ఓట్ల లెక్కింపుల్లో పాల్గొంటారు. స్ట్రాంగ్ రూమ్స్ నుంచి బ్యాలెట్ బాక్సుల తరలింపుకు, ఇతర పనులకు మరో 250 మంది సిబ్బందిని నియమించారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 250 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆర్జాల బావిలో కౌంటింగ్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు జిల్లా కలెక్టర్ త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఓట్ల లెక్కింపునకు 3 అంచెల భద్రత కల్పించారు పోలీసులు. ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 25,797 ఓట్లకు 24,139 ఓట్లు పోలయ్యాయి. కరీంనగర్లోనూ టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు అంతా సిద్ధం చేశారు అధికారులు. అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుకు 21, టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 12 రౌండ్లలో పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ఉంటుంది. 2 రౌండ్లలో టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ పూర్తవుతోంది. ఇక గ్రాడ్యుయేట్ సెగ్మెంట్ లో 56 మంది, టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది పోటీలో ఉన్నారు. రేపు ఉదయం 7 గంటలకు అభ్యర్థులు లేదా వారి తరపున వచ్చే కౌంటింగ్ ఏజెంట్లు, అబ్జర్వర్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేస్తారు అధికారులు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థి గెలుపుపై రేపు సాయంత్రం లోపు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్ ఫలితం లేట్ అయ్యే ఛాన్స్ ఉంది.